ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభునామములో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము. ఈ దినము మనము 1 దినవృత్తాంతము 21వ అధ్యాయంలోని 16-17 వచనాలు చూద్దామండి. దావీదు కనులెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్యను నిలుచుచు వరదీసిన కత్తి చేత పట్టుకొని దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనపడెను. అప్పుడు దావీదును పెద్దలను గోనె పట్టాలు కప్పుకొనిన వారై సాష్టాంగ పడగా, దావీదు జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చినవాడను నేనే కదా, పాపము చేసి చెడుతనము జరిగించువాడను నేనే కదా, గొర్రెల వంటి వారగు వీరేమి చేసిరి, నా దేవుడువైన యెహోవా బాధపెట్టు నీ చెయ్యి నీ జనుల మీద నుండకుండా నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఉండనిమ్మని దేవునితో మనవి చేసెను. ఇక్కడ ఎవరెవరు ప్రార్థన చేశారండి? గోనెపట్ట కట్టుకొని దావీదును పెద్దలను చేశారు. ఈ మాట చదవగానే గోనెపట్టాలు కప్పుకొని వారై సాష్టాంగ పడ్డారు. అంటే హృదయమంతటితో మనసంతటితో శరీరాన్ని అలా సాష్టాంగపడి దేవునికి ప్రార్థన చేశాడు. దావీదు చేశారు, అక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా, అంటే ఆ రాజ్యం యొక్క పెద్దలు కూడా మరి దేవునికి మొరపెట్టారు. ఈ రోజుల్లో మన దేశంలోనూ మన చుట్టూతా జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటికీ సంఘమే జవాబుదారి కనుక మనమందరము కూడా ప్రార్థన చేయవలసినటువంటి దినాలలో ఉన్నామని ఈ వాక్యం చదువుతుండగా నాకు అర్థమైందండి. అదొక హెచ్చరికగా అనిపించింది నాకు. మరి దేవుడు మనతో ఈ దినాన్న మన దేశ పరిస్థితుల గురించి, మన ప్రజలు నలిగిపోతున్నటువంటి పరిస్థితుల గురించి మనము ప్రార్థన చేయవలసిన వారముగా ఉన్నామని ఇక్కడ అర్థమైంది. 1 దినవృత్తాంతాలు 21వ అధ్యాయము అంతా కూడా ప్రతి మాట కూడా మనకి ఒక హెచ్చరికగానే అనిపిస్తోంది. మొట్టమొదట 21వ అధ్యాయంలోని మొదటి మాటే, తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. సాతాను ఇశ్రాయేలునికి విరోధముగా లేచిందట. మరి ఈ రోజుల్లో క్రైస్తవులు కూడా మరి ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటున్నాం కదండి. మరి మణిపూర్లో జరుగుతున్న విషయాలు కానీ, నార్త్ ఇండియాలో జరుగుతున్న విషయాలు కానీ, మరి ప్రపంచంలోనే మన దేశంలో క్రైస్తవులకి వ్యతిరేకంగా జరుగుతున్నది 13వ స్థానంలో మన భారతదేశం ఉన్నదట. మరి అంతేకాదు కానీ మన చుట్టూతో ఉన్న ప్రజలు కూడా నలగొట్టబడుతున్నారు. దేవుని యొక్క రాకడ దగ్గరగా ఉంది, సమీపంగా ఉందని చెప్పబడుతున్న ఈ రోజుల్లో మరి ప్రజలు నలగొట్టబడుతున్నారు. ఆ పరిస్థితుల్లో నిలబడవలసిన వారు ఎవరండి? సంఘము నిలబడాలి. సంఘ కాపర్లు, సంఘ పెద్దలు, మరి మనమే నిలబడవలసిన వారము కనుకొని మరి వాక్యము 21వ అధ్యాయము 16-17 వచనాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయండి. 17వ వచనంలో అంటున్నారు కదా, దావీదు జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చిన వాడు నేనే కదా. అంటే మన నాయకులు ఎక్కడ పొరపాటు చేస్తున్నారు? సంఘ నాయకులు కావచ్చు, లేదా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులు, రాజకీయ నాయకులు, అధికారులు కూడా ఎక్కడ తప్పు చేస్తున్నారో దేవుడు మనకు బయలుపరుస్తాడు. నా స్నేహితుడికి చెప్పకుండా నేను చేయుదునా అని ఒక దగ్గర ఉంటుంది, ప్రవక్తలకు చెప్పకుండా చేయుదునా అని కూడా తండ్రి అయిన దేవుడు పలికే మాటలు మనకు తెలుసును. కనుక మనము జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చిన వాడు నేనే కదా, పాపము చేసి చెడుతనము జరిగించిన వాడను నేనే కదా, గొర్రెల వంటి వారగు వీరేమి చేసిరి. అంటే సంఘస్థులు ఏ విధంగా ఉన్నారు, సంఘం ఏ విధంగా ఉంది, అలాగే దేశం ఏ విధంగా ఉంది అని చూడవలసినటువంటి బాధ్యత సంఘానిదే అని ఇక్కడ చాలా స్పష్టంగా నాకు అర్థమవుతోందండి. మనమందరము కూడా ప్రార్థించే అవసరతలో, ప్రార్థించవలసిన దినములలో ఉన్నామని ఈ వాక్యాలు మనల్ని హెచ్చరిస్తున్నాయి. మరి ప్రతి వాక్యము కూడా మీరు వినండి. మనకి ఏదైతే దావీదు కనులెత్తి చూసినప్పుడు భూమి ఆకాశముల మధ్యన నిలుచుచు వరదీసిన కత్తి చేత పట్టుకొని దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనపడెను. ఇక్కడైతే అతను చేసిన పాపాన్ని బట్టి దేవుని చిత్తం వెతకకుండా జనసంఖ్యను లెక్కించి తన జనం ఎంత ఉన్నారు అనేది చూడాలనే ఆ ఆలోచన సాతాను కలుగు చేశాడు కనుక మరి అక్కడ దేవుని చిత్తమాను వెతకల. అలాగా మరి మన దేశ నాయకులు కూడా అలాగే వెతికే స్థితిలో లేరు కనుక మనమే దావీదును పెద్దలను గోనెపట్ట కట్టుకొని సాష్టాంగ పడినట్టుగా మన దేవుని ఎదుట మన ప్రజల కొరకు మనం సాష్టాంగ పడి ప్రార్థన చేయవలసిన అవసరతలో మనం ఉన్నామండి. మనం ఈ పరిస్థితులు చూస్తున్నాం కదా. కాలాలు చూస్తే వర్షాకాలంలా ఉండట్లేదు.
మరి వాతావరణంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. వీటన్నిటి గురించి మనం ప్రార్థించాల్సిన ఆవశ్యకతలో మనం ఉన్నామని మరి ఇది ఒక హెచ్చరికగా తీసుకుని దేవునికి మనం సమయం ఇవ్వటానికి మనము నిర్ణయించుకుని మరి దేవుని వద్దకు వెళ్దామండి. ఈ చిన్న ప్రార్థన ద్వారా మనము మరి దేవుని వేడుకుందాము. తండ్రి, ఆ రోజున దావీదు మరి మీ చిత్తమును వెతకకుండా జనసంఖ్యను మరి కావాలని తనకు ఎంతమంది ఇశ్రాయేలీయుల జనం ఉన్నారా అని లెక్కించదలుచుకున్నాడు. సాతాను చేసిన కుయుక్తి తరువాత సాతాను ఇశ్రాయేలీయులకు విరోధముగా లేచి అన్న మాట దగ్గర నీ దగ్గరకు వచ్చి వెతకలేదు ప్రభా. దాన్ని బట్టి దావీదుని క్షమించినట్లుగానే నాయనా మరి తండ్రి మమ్మల్ని కూడా క్షమించి మేము కూడా నీ వద్ద వెతుకుతూ మా దేశ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మా చుట్టూతా వాతావరణం ఏ విధంగా ఉంది, దాన్ని మేము నీ మాటతో సృష్టించావు ఈ భూమి ఆకాశంలో ప్రభా. మరి నువ్వు సమర్థుడు కనుక, మీరు ఇవన్నీ కూడా చక్కదిద్దగలిగిన సమర్థుడైన దేవుడు కనుక ప్రభా, మాకు ప్రార్థించే హృదయాన్ని దయచేయండి. మా అందరి మీద నాయన వింటున్న ప్రతి ఒక్కరి మీద కూడా ప్రార్థన ఆత్మను కుమ్మరించి దేశ పరిస్థితులను చక్కబట్టడానికి, మా ప్రజలు క్షేమముగా సుఖముగా జీవించడానికి మేము ప్రార్థన చేయడానికి కావాల్సిన ఆ ప్రార్థన ఆత్మను మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ వీడియో చూస్తున్న సహోదరి సహోదరులు ఏ సంఘానికి చెందిన వారైతే మా సియోని ఫెలోషిప్ తరపు నుంచి మేము ఆదివారపు ఆరాధనకు ఆహ్వానిస్తున్నాము. మీరు హైదరాబాదు నివాసులు కానట్లయితే లేక మీరు సంఘానికి రాలేని పక్షంలో దయచేసి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి ఆన్లైన్ అటెండ్ అవ్వమని ఆహ్వానిస్తున్నాము. మీరు మా సంఘ ఆరాధన ద్వారా మరియు వాక్యం ద్వారా ఆశీర్వదింపబడగలరని ఆశిస్తున్నాము.